ఈ నెల 7వ తేదీన నిర్వహించే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3,000 మంది కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. హసన్పర్తి నుంచి సభాస్థలి వరకు కేటీఆర్ను భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతామన్నారు. ఈ మేరకు సమావేశ ప్రాంగణాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో చర్చించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి గ్రామం లోపల బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, బూత్ మెంబర్స్, రైతు కమిటీ కోఆర్డినేటర్స్, రైతు మెంబర్స్, సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా కౌన్సిలర్స్ హాజరు కావాలి. ఈ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రతి నియోజకవర్గం నుంచి మినిమం 3,000 మందిని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ 3,000 మందిని కూడా ప్రతి కాన్షియస్ కు మార్కెట్ కట్టడం జరుగుతున్నది. అదే తిరిగా భోజనాలు కూడా మధ్యాహ్నం 2 తర్వాత ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కేటీఆర్ గారు రాక సందర్భంగా హసన్పర్తి లోపల అరువు రమేష్ గారు, అక్కడ ధర్మారెడ్డి గారు సైకిల్ మోటార్ల ర్యాలీతోటి తీసుకురావడం జరుగుతుంది. అనమకొండ మరి పెట్రోల్ పంప్ దగ్గర అంబేద్కర్ విగ్రహం నుంచి కేఈసీ నుంచి వినయ్ భాస్కర్ ఆధ్వర్యం లోపల ములుగు రోడ్ క్రాస్ రోడ్ వరకు రావడం జరుగుతుంది. ములుగు రోడ్ క్రాస్ రోడ్ నుంచి నరేందర్ గారు ఇక్కడ స్టేజ్ వరకు తీసుకురావడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో వరంగల్ లోపల 2 పార్లమెంట్ పూర్వ జిల్లాలో వరంగల్ మైబాద్ను ఎట్లా గెలిపించుకోవాలి, కార్యకర్తలకు ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ వరంగల్ జిల్లాలో 2 పార్లమెంటు గెలిపించుకున్నందుకు ఛాలెంజ్గా తీసుకొని గెలిపించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను కార్యకర్తలకు అందరు కూడా పిలిపిస్తున్నాం. అందరు కూడా ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో 10 వరకు ఇక్కడ ఉండాలి. 10 వరకు ఎవరికైతే ఎవరి బ్లాక్ల ఎవరు ఏ నియోజకవర్గంలో ఏ బ్లాక్ ఒప్పు చెప్తారో ఆ బ్లాక్లనే కూర్చోవాలనేదే విజ్ఞప్తి.